2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హలో అనిల్ సింగ్ గారు. హలో శిరీష. సార్ గోల్డ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రతిరోజు కూడా. బట్ గోల్డ్‌లో అనేక రకాలుగా అంటే మనము గోల్డ్ కొనుక్కున్నప్పుడు మనకి ఎన్నో రకాలుగా బెనిఫిట్స్ వస్తాయి అని మీరు చెప్పడం జరిగింది. అంటే ఆ గోల్డ్‌ని ఒకసారి మనము మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చని. అండ్ దాంతో పాటు గోల్డ్‌లోనే మనం పెట్టుబడి పెడితే మనకి ఎప్పుడు లాభమే ఉంటుంది. కానీ అందులో మనము లాస్ లేదు అంటే తక్కువొచ్చింది నాకు ప్రాఫిట్స్ అన్న వర్డ్స్ మనం వినలేము అని చెప్తూ ఉంటారు. గోల్డ్ గురించి చాలా ఉన్నాయి. ఈ రోజు కనుక మనం మాట్లాడితే గోల్డ్ యొక్క ప్యూరిటీ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా మనం తెలుసుకోవచ్చు అంటారు? దాంతో పాటు ఈ రోజు యొక్క గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? సో చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. అగ్రీడ్. సో ఇక్కడ విషయం ఏంటంటే గోల్డ్ ఆల్ టైమ్ హై ఇవాళ. సో గోల్డ్ యాక్చువల్గా వచ్చేసేసి ఈ వీకెండ్ రోజున నిజంగా ఒకలాంటి కైండ్ ఆఫ్ షౌట్అవుట్ అనమాట కంప్లీట్గా చెప్పాలి అంటే. సో నేను ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ పీక్ ఎక్కి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అనదర్ మౌంటైన్ టు బి కాంకర్డ్. బట్ యాక్చువల్గా నిజం ఏంటంటే మౌంటైన్ ఎవరెస్ట్ తర్వాత ఇంకొక ఎవరెస్ట్ లాంటి మౌంటైన్ లేదు. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే గోల్డ్ మాత్రము వర్చువల్గా తనకు కావాల్సిన ప్రకారంగా కొత్త హైస్ మాత్రం క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. దీనికి కూడా కొంత లిమిటెడ్ సమయం వరకే స్కోప్ ఉంది. అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే ఎంతోమంది గోల్డ్ కొనాలి అండ్ దాంతోపాటే గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ మంచిదని చెప్పేసి మన పెద్దవాళ్ళే చెప్తారు. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆ విషయంలో. సో ఈ విషయానికి ప్లస్ రెండో విషయం శిరీష గారు అడిగినట్టుగా ప్యూరిటీ గురించి. బిఐఎస్ అన్న యాప్ ఒకటి ఉంటుంది. ఆ యాప్లో మీరు కొంటున్న ఆభరణం ఏదైతే ఉందో అది కైండ్ ఆఫ్ రింగ్ కానివ్వండి ఆర్ గాజులు కానివ్వండి ఆర్ వాటెవర్. సో ఆ జ్యువెలరీలో ఉన్న హాల్మార్క్ యూఐడి నంబర్ని మీరు టైప్ చేస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అందులో అవైలబుల్ ఉంటాయి. అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, అది ఎన్ని గ్రామ్స్ ప్యూరిటీ ఉంది, అందులో 24 క్యారెట్ గోల్డ్ ఉందా, 22 ఉందా, 18 క్యారెట్ గోల్డ్ ఉందా, అసలు అది కూడా లేదా అన్న విషయం కూడా మీకు అక్కడ తెలిసిపోతుంది. సో యూ కెనాట్ బి టేకెన్ ఫర్ అ రైడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు అంటే చాలామంది చాలా స్టోరీలు చెప్పేసి అబద్ధాలు చెప్పేసి కూడా చేసుంటారేమో నాకు తెలీదు. బట్ ఇక్కడ మాత్రం ఇప్పుడు మాత్రం ట్రాన్స్పరెన్సీ ఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి బ్రాండెడ్ జ్యువెలరీ అన్బ్రాండెడ్ అందరూ కూడా బిఐఎస్ హాల్మార్క్ని కంపల్సరీగా పెడుతున్నారు ప్రతి జ్యువెలరీలో. కానీ అది ఎంతవరకు నిజమైన యూనిక్ కోడ్ అన్న విషయం మీకు తెలుసుకోవాలి అంటే మాత్రం బిఐఎస్ యాప్ ఏదైతే ఉందో అది మీరు ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఐఓఎస్లో కూడా ఉంది, యాపిల్లో కూడా. సో ఈ రోజున మీకు అలాంటి టెక్నాలజీ సహాయం వల్ల మీరు సేఫ్ అవుతారు. కమింగ్ బ్యాక్ టు ది గోల్డ్స్ న్యూ ట్రెండ్. ఇప్పుడు మనం వీకెండ్లో స్పెషల్ వీడియో చేస్తున్నాం కాబట్టి ఒక స్పెషల్ పద్ధతిలో చేద్దామని చెప్పేసి మీ అందరి ముందు నేను తీసుకొస్తున్నాను. ఈ రోజున గోల్డ్ మూవ్మెంట్ ఎలా ఉండింది స్పాట్ మార్కెట్లో అండ్ ఫ్యూచర్స్లో కూడా ఎలా ఉండబోతుంది మండే నుంచి. అండ్ ఇంకొక స్పెషల్ విషయం ఏంటంటే సండే వీడియోలో కూడా కొన్ని రహస్యాలు మీరు తెలుసుకోబోతున్నారు. అది ఓన్లీ సండే వీడియో కోసం ఉంచుతా. వీక్ అనాలిసిస్. వెరీ ట్రూ. సో లెట్స్ స్టార్ట్. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 10,331 రూపాయలు నిన్నుంటే ఇవాళ 10,495 రూపాయలు. ఇంతగనం పెరగడము నేను చూడడం మాత్రం ఒక రోజులో చాలా రేర్ అని చెప్తాను. 164 రూపాయలు పెరిగిందండి 24 క్యారెట్. నా 22 క్యారెట్ చూసుకుంటే 9,470 నిన్న, 9,620 ఇవాళ ఉంది అండ్ 150 రూపాయలు పెరిగిందండి. నేను అనుకుంటాను 10,000 రూపాయలు మనం నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా చూసే ఉండే అవకాశం ఉంటుంది. అది 22 క్యారెట్ గోల్డ్లో. సో ఇట్ హెస్ గాన్ అప్ వెరీ హై. 18 క్యారెట్ వావ్ 8,000 దగ్గరకు వచ్చేసింది శిరీష. 7,748 నిన్నుంటే ఇవాళ 7,871 ఉంది. 123 రూపీస్ పెరిగింది. అసలు బంగారమేనా లేదంటే షేర్ మార్కెట్లో షేర్ అయినా ఇది పెరుగుతుంది? అసలు బంగారం ధరలు ఆకాశం అంటడం ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. షార్ట్ టర్మ్లో చూసుకుంటే గోల్డ్లో కాస్తంత రైజ్ ఉంది. అది మనకు ఈ గత వారంలో మూమెంట్లో చూసుకుంటే అర్థమవుతుంది అని చెప్పేసి చాలామంది కూడా నేషనల్ మీడియాలో కూడా చెప్తున్నారు. ఇంటర్నేషనల్ మీడియాలో ఏమనుకుంటున్నారంటే ట్రంప్ గారు విధించిన టారిఫ్ వల్ల ఏమవుతుందంటే చాలా దేశంలో ఉన్న ఎకానమీస్ కాస్త వీక్ అవ్వబోతున్నాయి కాబట్టి అందరూ భయపడి బంగారం కొంటున్నారు అని చెప్తున్నారు. అది ఒకవేళ కొంతవరకు నిజమే ఉండొచ్చు. అంటే అందరూ కొన్నారు కదండి. ఎవ్రీబడి ఈజ్ నాట్ స్కేర్డ్ ఆఫ్ ఎనీ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ. ఒక ప్రెసిడెంట్ నుంచి ఎందుకు భయపడాలి? మనము మన కష్ట జీవితం ఏదైతే ఉందో అది మనం చేసుకుంటూ ముందుకెళ్దాం అంతే. బట్
చాలామంది ఉన్నారు లైక్ స్టాక్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. కాదని కాదు. ఎందుకంటే పెట్టుబడి మీరు ఒకవేళ ఫ్యూచర్ కోసం చేయకపోతే మరి దేనికోసం చేస్తారండి? బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు అప్రిసియేషన్ ఉండే అవకాశం ఎప్పుడుంటుంది? ఇలాంటి నెగెటివ్ న్యూస్ వచ్చినప్పుడే. లేదంటే ఖాళీ సమయంలో ఏముంటుందంటే అది స్టాగ్నెంట్‌గా ప్రైస్ అక్కడే ఒక రూ. 1000 పడిపోవడమా, రూ. 100 పెరిగిపోవడమా అలాంటి పరిస్థితి ఉంటుంది. బట్ గోల్డ్ మాత్రం మీకు ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం అలా పెరగదు. పడిపోవడం కూడా అలాగే ఉండదు. ఒక్క లాస్ మాత్రం ఉండదు అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ ఒక్క లాస్ ఉండే అవకాశం ఉంటుంది. అది ఏంటంటే మీరు ₹1,00,000 బంగారం కొంటారా? మీరు ₹1,00,00,000 బంగారం కొంటారా? కొంటారు. కొన్న తర్వాత దాని యూసేజ్ ఏంటి మీకు? ప్రతిసారి మీరు ఇంట్లో ఉన్న రోజులో వారంలో ఉన్న అన్ని నగలన్నీ వేసుకోరు కదండి. అది ఎప్పుడో పండగలకో ఫంక్షన్స్కో మీరు వేసుకుంటారు. కానీ మరి ఉత్తి సమయంలో మీకు ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది వృధానే అయినట్టే కదా. అప్రిషియేట్ అవుతుంది. సంవత్సరానికి 4%, 3% అయితే అవ్వచ్చు. ఒక్కొక్కసారి లాస్ట్ ఇయర్లో 30% కూడా జరిగింది. కానీ ప్రతి సంవత్సరం 30% కాదు కదా. సో ఆ విషయం మీరు ఆలోచించండి. అలాంటి అప్రిసియేషన్ గురించి మీరు చూస్తే మాత్రం గోల్డ్ ఈజ్ నాట్ ది రైట్ ఇన్వెస్ట్మెంట్. మీరు లేదంటే నా దగ్గర అసలు బంగారమే లేదు, కొంతే ఉంది, లేదంటే నేను ఇంకా కొనుక్కోవాలనుకుంటే కొంచెం మీరు ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా చేసుకోండి. అది కూడా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో. ఎందుకో చెప్తా. బికాజ్ మీరు ఫిజికల్ ఫార్మాట్లో గోల్డ్ కొనుక్కుంటే మీకు ఫిజికల్ ఫార్మాట్లో మళ్ళీ తర్వాత అది అమ్మనికి వెళ్తే మీకు సరైన ధర వచ్చే అవకాశం ఉండదు. ప్లస్ లిక్విడిటీ అంటే మీరు అమ్మడానికి రెడీ అవ్వగానే ఎవరన్నా క్యాష్ పెట్టుకొని రెడీగా ఉంటారు మీకోసం కొనుక్కోవడానికి. సో కాబట్టి అక్కడ ఒక లిక్విడిటీ ఇష్యూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో కొనుక్కుంటే మీరు ఈరోజు కొనండి, నెక్స్ట్ అవర్లో అమ్మండి, లేదంటే నెక్స్ట్ ఇయర్లో అమ్మండి, 10 years తర్వాత అమ్మండి, దానికి కరెక్ట్గా మీకు విలువ అనేది మీకు అందుతుంది. 24 క్యారెట్ బంగారం మీరు కొంటారు, కానీ 24 క్యారెట్ ఇటకలు, బిస్కెట్లు కొనుక్కొని ఎడబెట్టుకుంటారు ఇంట్లో నాకు చెప్పండి. బ్యాంక్లో పెట్టుకుంటే మీరు దానికి లాకర్ ఛార్జెస్ కట్టాలి. ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు. దానికి ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ ఉంది, అది అందులో చెప్తా. బట్ లెట్స్ కమ్ బ్యాక్ టు ది మెయిన్ చార్ట్లో చూద్దాం. మనము గోల్డ్ విషయానికి చూసుకుంటే శిరీష, మనం ఏదైతే ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్న బంగారం గురించి మనము రీట్రేస్మెంట్ థియరీ ప్రకారంగా మనం చెప్పినట్టుగా కరెక్ట్గా అక్కడి నుంచి మీకు బంగారం పెరుగుతూ ఇప్పుడు చూసుకుంటే మొత్తానికి మీకు ఓవర్ బాడ్ జోన్లోకి వచ్చింది. నిన్న కూడా ఇదే మాట చెప్పా, ఓవర్ బాడ్ జోన్లోకి వచ్చిందని చెప్పేసి అమ్మడం మొదలు పెట్టకండి. ఇక్కడ కాస్తంత వెయిట్ చేసి మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి కూడా చెప్పాను. సో మండే నుంచి ఏం జరగబోతుంది అంటే ముఖ్యంగా గోల్డ్ మీకు ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ అ స్మాల్ కైండ్ ఆఫ్ ఒక కన్సాలిడేషన్ జరుగుతుంది. ఎందుకో చెప్పనా, మళ్ళీ మీకు సెకండ్ వీక్ తర్వాత నుంచి సెప్టెంబర్ నెలలో మీకు నవరాత్రులు స్టార్ట్ కాబోతున్నాయి. చాలా ఇంపార్టెంట్ రోజులు. సో పండగ సమయం కాబట్టి ఈ టైంలో కూడా మళ్ళీ పర్చేసింగ్స్ ఉంటుంది. 2nd or 3rd సెప్టెంబర్లో మళ్ళీ గోల్డ్ కాస్త పెరిగే అవకాశం మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మళ్ళీ దాని తర్వాత దీపావళి, పెళ్ళిళ్ళు, ఐ థింక్ ఇట్ విల్ గో ఆన్ టిల్ డిసెంబర్, జాన్ అండ్ ఫిబ్రవరి వరకు మంచి ముహూర్తాలు ఉండే అవకాశం ఉంటాయేమో. సో ఇవన్నీ కూడా గోల్డ్కి ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, మాత్రం కిందికి వచ్చే అవకాశం మాత్రం లేదు. ఇక్కడ కూడా మీరు చార్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ అట్ అగైన్ ఆల్ టైమ్ హైలో ఉంది. గోల్డ్ న్యూ హైస్ తీసుకెళ్ళింది. సో ఇక్కడ చూసుకుంటే ఈ టూల్ ప్రకారంగా మనకు ఒక క్లారిటీ ఇక్కడికి వచ్చేసింది దట్ ద గోల్డ్ ఈజ్ అగైన్ ఇన్ ది ఓవర్ బాడ్ జోన్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలి, మండే రోజున నేను ఎలా తెలుసుకోవాలి అంటే దానికోసము సండే స్పెషల్లో నేను ఒక రీసెర్చ్ చేసి పెట్టాను. యూ విల్ కీప్ వండరింగ్ అనమాట. ఈ సండే ఎపిసోడ్ నేను చూడకపోతే ఎంత లాస్ అయిపోయేవాడిని అన్న ఆలోచన మీకు అప్పుడు వస్తుంది. డెఫినెట్గా సార్, ఖచ్చితంగా వీక్ అనాలిసిస్ అనేది నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది గోల్డ్ అనేది తెలుసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.